everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ని ట్యాగ్ చేశాను. ఆ ప్రోడక్ట్ మీకు నచ్చితే లింక్ క్లిక్ చేసి ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం డైలీ చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చూసేద్దాం. అయితే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పట్టీలు. పట్టీలని మనం ఇంగ్లీష్లో యాంక్లెట్స్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు ఆర్ టాకింగ్ లైక్ క్రేజీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 ప్రశ్నలు అయితే ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ దగ్గు లేదా పొడి దగ్గు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే నువ్వు నాతో పెట్టుకోకు లేదా నువ్వు నాతో గొడవ పెట్టుకోకు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ కలిసినప్పుడు నీతో మాట్లాడతాను లేదా కలిసి నీతో మాట్లాడతాను ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టాక్ టు యూ వెన్ ఐ మీట్ యూ. ఐ విల్ టాక్ టు యూ వెన్ ఐ మీట్ యూ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ దిస్ ఆన్ ద ఫోన్. I will talk to you when I meet you. I don't want to talk about all this on the phone. I will talk to you when I meet you. అంటే నేను ఇదంతా లేదా వీటన్నింటి గురించి ఫోన్లో నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు. నీతో కలిసినప్పుడు నేను మాట్లాడతాను అని. Another example is can you tell me when you can meet me? Can you tell me when you can meet me? అంటే నువ్వు నన్ను ఎప్పుడు కలవగలవో లేదా నువ్వు నన్ను ఎప్పుడు కలుస్తావో నువ్వు నాకు చెప్పగలవా అని. అదే క్యాన్ యూ టెల్ మీ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ టు మీట్ మీ అంటే నన్ను కలవడం నీకు ఎప్పుడు కుదురుతుందో లేదా ఎప్పుడు వీలు పడుతుందో నువ్వు నాకు చెప్పగలవా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఫోన్లో మాట్లాడటం కుదరదు. ఇది చాలా కాన్వర్జేషన్స్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు టాక్ టు యూ ఆన్ ద ఫోన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు టాక్ టు యూ ఆన్ ద ఫోన్ ఈ విధంగా చెప్తాం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటే కుదరదు లేదా వీలు పడదు లేదా సాధ్యం కాదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ ఆమ్ వెరీ అనాయిడ్ బికాస్ ఆఫ్ వర్క్. దాట్స్ వై ఐ కాంట్ టాక్ టు యూ ఆన్ ద ఫోన్ అట్ ఆల్. ఐ ఆమ్ వెరీ అనాయిడ్ ఆర్ ఐ ఆమ్ వెరీ ఇరిటేటెడ్ బికాస్ ఆఫ్ వర్క్. దాట్స్ వై ఐ కాంట్ టాక్ టు యూ ఆన్ ద ఫోన్ అట్ ఆల్ అంటే పని వల్ల నాకు చాలా చిరాకుగా ఉంది, అందుకే నేను నీతో ఫోన్లో అస్సలు మాట్లాడలేను అని. Now the second example is why did you call me even though I said no? Why did you call me even though I said no? అంటే నేను వద్దు అని చెప్పినప్పటికీ కూడా నువ్వు నాకు ఎందుకు కాల్ చేశావు అని. ఈవెన్ దో అంటే అయినప్పటికీ అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ అన్నీ కలిసి మాట్లాడితే బాగుంటుంది. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ వుడ్ బీ నైస్ ఇఫ్ వీ కుడ్ మీట్ అండ్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. It would be nice if we could meet and talk about everything ఈ విధంగా చెప్తాం. It would be nice అంటే బాగుంటుంది అని. Now the first example is talking on the phone for too long gives me a headache. Talking on the phone for too long gives me a headache అంటే ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడితే నాకు తలనొప్పి వస్తుంది అని. Now the second example of this sentence is whatever you want to talk about it after you meet me. Or whatever you want to talk about it after meeting me అంటే నువ్వు ఏది మాట్లాడాలనుకున్నా సరే నన్ను కలిసిన తర్వాత మాట్లాడు అని. whatever you want to talk అంటే నువ్వు ఏది మాట్లాడాలన్నా సరే అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ కనీసం ఇప్పుడైనా మాట్లాడు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో అట్లీస్ట్ యూ స్పీక్ నౌ. అట్లీస్ట్ యూ స్పీక్ నౌ ఈ విధంగా చెప్తాం. అట్లీస్ట్ అంటే కనీసం అని. First example is you are the cause of this fight but how can you not say anything? You are the cause of this fight but how can you not say anything? అంటే ఈ గొడవకి కారణం నువ్వే,
కానీ నువ్వు ఏది మాట్లాడకుండా ఎలా ఉండగలవు లేదా ఎలా ఉంటున్నావు అని. Another example of this sentence is, you are doubling my anger without saying anything. You are doubling my anger without saying anything. అంటే నువ్వు ఏది మాట్లాడకుండా నా కోపాన్ని రెట్టింపు చేస్తున్నావు అని. You are doubling అంటే నువ్వు రెట్టింపు చేస్తున్నావు అని. Now the fifth sentence is, ఎందుకు ఇలా చేస్తున్నావో నీకు తెలుసా, లేదా ఎందుకు ఇలా చేస్తున్నావో కనీసం నీకైనా తెలుసా, ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో at least you know why you are doing this. At least you know why you are doing this. ఈ విధంగా అడుగుతాం. Now the first example is, now you are sitting very calmly because of which you will suffer a lot in future. Now you are sitting very calmly because of which you will suffer a lot in future. అంటే నువ్వు ఇప్పుడు చాలా ప్రశాంతంగా కూర్చుంటున్నావు, దీనివల్ల నువ్వు భవిష్యత్తులో లేదా ఫ్యూచర్లో చాలా బాధపడతావు అని. Now the second example of this sentence is, I don't agree if you do as you please, or I don't agree if you do as you like. అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నేను ఒప్పుకోను లేదా నేను అంగీకరించను అని. I don't agree అంటే నేను ఒప్పుకోను అని. సెంటెన్స్ నెంబర్ 6 is, నువ్వు చేసేది అస్సలు కరెక్ట్ కాదు. ఇది కూడా చాలా కన్వర్సేషన్స్లోనే అంటూ ఉంటారు. సో దీన్ని ఇంగ్లీష్లో what you say is not correct at all, or what you are saying is not correct at all. ఈ విధంగా చెప్తాం. not correct at all అంటే అస్సలు సరైనది కాదు అని. Now the first example is, do you talk like this all the time, or are you talking like this now? Do you talk like this all the time, or are you talking like this now? అంటే నువ్వు ఎప్పుడు కూడా ఇలానే మాట్లాడతావా లేదా ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావా అని. Another example of this sentence is, however, her words seem a bit strange. However, her words seem a bit strange. అంటే ఏదేమైనా సరే ఆమె మాటలు కాస్త విచిత్రంగానే ఉంటాయి లేదా కొంచెం విచిత్రంగానే అనిపిస్తాయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నా బదులు నువ్వు మాట్లాడు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ స్పీక్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ. యూ స్పీక్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ ఈ విధంగా చెప్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ మీ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ అస్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ అంటే నా బదులు లేదా మా బదులు లేదా అతని బదులు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ మీ నౌ యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్. ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ మీ నౌ యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ అంటే నువ్వు నాకు ఇప్పుడు చెప్పే బదులు ముందే చెప్పుంటే బాగుండేది లేదా ముందే చెప్పుండాల్సింది అని. Another example is, you have to do your work yourself. No one else will do it for you. You have to do your work yourself. No one else will do it for you. అంటే నీ పని నువ్వే చేసుకోవాలి, ఇంకెవ్వరూ కూడా నీ పనిని నీ కోసం చెయ్యరు అని. You have to do it for yourself అంటే నీ కోసం నువ్వే చేసుకోవాలి అని. Now the last sentence is, నన్ను నెట్టకు కూర్చొని మాట్లాడు లేదా నన్ను తోయకు కూర్చొని మాట్లాడు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ పుష్ మీ సిట్ డౌన్ అండ్ టాక్, ఆర్ డోంట్ పుష్ మీ యూ సిట్ డౌన్ అండ్ టాక్ ఆర్ స్పీక్ ఈ విధంగా చెప్తాం. టాకింగ్ ఆర్ టాక్ అనే వర్డ్ని మనం నార్మల్గా జనరల్గా ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాం. అదే స్పీక్ అనేది ఫార్మల్ కాన్వర్సేషన్స్కి యూస్ చేస్తూ ఉంటాం. Now the first example is, you sit aside and talk, why are you pushing me? You sit aside and talk, why are you pushing me? అంటే నువ్వు ఒక పక్కన కూర్చుని మాట్లాడు, నువ్వు నన్ను ఎందుకు నెడుతున్నావు లేదా ఎందుకు తోస్తున్నావు అని. Another example is, I got hurt a lot because you pushed me. I got hurt a lot because you pushed me. అంటే నువ్వు నన్ను నెట్టడం వల్ల లేదా నువ్వు నన్ను తోయడం వల్ల నాకు చాలా గట్టిగా దెబ్బ తగిలింది లేదా చాలా పెద్ద గాయం అయ్యింది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.